హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్. ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసే ముందు థంబ్నెయిల్లో హైలైట్ చేసిన 2 పాయింట్స్ కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేస్తామన్నమాట. అవి ఏంటంటే కిష్త్వార్ డిస్టిక్ ఉంది కదా జమ్మూ కాశ్మీర్లో. సో కిష్త్వార్ డిస్టిక్ అనేది పవర్ హబ్గా క్రియేట్ అవుతుంది అని చెప్పారనమాట. అలాగే వైఎస్ఆర్ యంత్రసేవ, ఓకే, అలాగే పోలవరం నుంచి అప్డేట్ అనమాట. పోలవరం ప్రాజెక్ట్ యొక్క అప్డేట్, అలాగే దాని హిస్టరీని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే వందే భారత్ ఉంది కదా, వందే భారత్ ట్రైన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోస్లో, ఐ థింక్ 2 months బ్యాక్. ఓకే, సో వందే భారత్ ట్రైన్స్ అక్కడ నుంచి కూడా ఒక అప్డేట్ ఉందన్నమాట. సో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఓకే, సో వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నోట్ మేకింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, దట్ ఈస్ ద ఫైనెస్ట్ వే ఆఫ్ ప్రిపేరింగ్ కరెంట్ అఫైర్స్. ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఏ ఆర్టికల్స్ ఉన్నాయో వాటన్నింటిని మనం డిస్కస్ చేద్దాం. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ, ఓకే, సో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU చేసుకున్నాయన్నమాట. ఏవంటే ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ. ఓకే, టెక్నికల్ కొలాబరేషన్ కోసం ఇండియన్ నేవీ మరియు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ రెండు కూడా MOU చేసుకున్నాయన్నమాట. ఇక్కడ మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ అని వస్తుంది కదా, అంటే జాగ్రఫీ, మన ఇండియన్ జాగ్రఫీలో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ అని చెప్పి కూడా అడుగుతారు కదా ఎగ్జామ్స్లో. సో అలా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి, సో ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఎక్కడుంది అంటే చెన్నై. ఓకే, ఇది చెన్నైలో లొకేట్ అయిందనమాట. ఓకే, సో ఇది ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ యాక్ట్ 2008. ఓకే, సో 14th November 2008న ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఈ యూనివర్సిటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఇన్ ఇండియా. ఓకే, కిష్త్వార్ టు బి నార్త్ ఇండియాస్ మేజర్ పవర్ హబ్. ఓకే, సో కిష్త్వార్ డిస్టిక్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక డిస్టిక్ అనమాట. ఇది నార్త్ ఇండియాలో ఒక మేజర్ పవర్ హబ్గా క్రియేట్ అవుతుంది. అరౌండ్ 6000 మెగావాట్ పవర్ జనరేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఈ డిస్టిక్ నుంచి అని చెప్పేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదువుకోవాలంటే కిష్త్వార్ డిస్టిక్ అది ఎక్కడ లొకేట్ అయ్యింది, జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఈ కిష్త్వార్ డిస్టిక్ లేదా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎస్పెషల్లీ కిష్త్వార్ డిస్టిక్లో చాలా ఉన్నాయన్నమాట ఈ డ్యామ్స్ అనేటివి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేటివి. అందులో పాకల్డూల్ 1000 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తర్వాత కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, కీర్తాయ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, రావటల్ ప్రాజెక్ట్స్. ఓకే, సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 5 ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, కిష్త్వార్ డిస్టిక్ అంటే ఇక్కడ పింక్ కలర్లో ఉంది కదా, ఇది కిష్త్వార్ డిస్టిక్ అనమాట. ఇది లడాక్ రీజియన్ ఉంది కదా, యూనియన్ టెరిటరీ. ఓకే, సో జమ్మూ కాశ్మీర్కి లడాక్ యూనియన్ టెరిటరీకి బౌండరీ అనమాట ఈ డిస్టిక్ అనేది. ఓకే, సో ఇక్కడ మన కార్గిల్ వార్ తెలుసు కదా, కార్గిల్ ప్లేస్ అనేది కూడా ఇక్కడే లొకేట్ అయిందనమాట కిష్త్వార్ డిస్టిక్కి అడ్జసెంట్గా. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చీనాబ్ రివర్ పైన నిర్మిస్తున్నారనమాట, చీనాబ్ రివర్. ఓకే, సో చీనాబ్ రివర్ అంటే అనగానే మనకు ప్రీవియస్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. సో ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పి ఒక ఆర్టికల్ మీద డిస్కస్ చేసుకున్నాం కదా. అక్కడ ఇండస్ వాటర్ ట్రీటీలో పాకిస్తాన్ మరియు ఇండియా ఎలా నదుల్ని షేర్ చేసుకుంటున్నాయనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓకే, ఆ వీడియో కనుక మీరు మిస్ అయి ఉంటే ఇక నేను లింక్ బటన్లో ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ టాపిక్ని కూడా మీరు కవర్ చేయొచ్చు. ఓకే, అబౌట్ 88% ఆఫ్ ద వేజ్ పేమెంట్ హ్యాస్ బీన్ మేడ్ త్రూ ABPS టిల్ May 2023. ఓకే, సో మహాత్మా గాంధీ NREGS స్కీమ్ ఉంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే, సో ఈ స్కీమ్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో, ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో, సో వాళ్ళందరికీ పేమెంట్స్ అనేవి 88% అనేవి కంప్లీట్ అయిపోయాయి. 88% పేమెంట్స్ అనేవి సక్సెస్ఫుల్గా వాళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి త్రూ ABPS అని చెప్పి మెన్షన్ చేశారనమాట. ఓకే, సో అలా మెన్షన్ చేస్తూ స్టేట్కి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. దీంట్లో మీరు 100% అచీవ్ అవ్వాలి అంటే 100% బెనిఫిషరీస్కి అమౌంట్ అనేది చేరాలి త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని చెప్పి కూడా సెంటర్ గైడ్లైన్స్ ఇచ్చిందనమాట.
ఓకే, అలా ఇస్తూ ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది నోటీస్ చేయబడింది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఏంటి అంటే, సో ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్ కింద ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో వాళ్ళు ఫ్రీక్వెంట్గా అకౌంట్ చేంజ్ చేయడం లేదా అకౌంట్ యొక్క అడ్రస్ చేంజ్ చేయడం, బ్యాంక్లో అడ్రస్ ఇస్తాం కదా, సో అడ్రస్ చేంజ్ చేయడం, బ్యాంక్ అకౌంట్ మార్చడం, ఇలా చేయడం ద్వారా తర్వాత వాటి యొక్క అప్డేషన్ అనేది ఆ కన్సర్న్ ప్రోగ్రామ్ ఆఫీసర్తో అది అప్డేట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ మెకానిజం అనేది స్టాప్ అయిపోతుంది అని చెప్పి నోటీస్ చేశారనమాట సెంట్రల్ గవర్నమెంట్. అలా నోటీస్ చేసిన దానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఏబిపిఎస్ అనే సిస్టమ్ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ అనేది అడాప్ట్ చేసుకునింది, అంతేగాని ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోలేదు అని చెప్పారనమాట. ఓకే, ఈ లైన్ బాగా అర్థం చేసుకోండి. మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ హ్యాస్ నాట్ అడాప్టెడ్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ అంటే ఏఈపిఎస్ ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోలేదన్నమాట. ఇంకా ఏ సిస్టమ్ని అడాప్ట్ చేసుకునిందంటే ఏబిపిఎస్. ఓకే, సో ఏబిపిఎస్ని అడాప్ట్ చేసుకునేది అనమాట. ఏబిపిఎస్ని అడాప్ట్ చేసుకోవడం అంటే ఏంటంటే, సపోజ్ మనం ఒక ఆధార్తోనే మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా, సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఎన్ని అకౌంట్ క్రియేట్ చేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఓకే, సో త్రూ ఏబిపిఎస్ ద్వారా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, అక్కడ మనం ఎన్ని అకౌంట్లు చేసుకున్నా, కొత్త అకౌంట్లు చేసుకున్నా, అడ్రస్ చేంజ్ చేసినా వాటన్నిటితో సంబంధం లేదనమాట. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట త్రూ ఏబిపిఎస్. ఓకే, జస్ట్ ఆధార్ నంబర్ అకౌంట్తో లింక్ అయి ఉండాలంతే. ఓకే, సో ఆటోమేటిక్గా అకౌంట్ అనేది డిటెక్ట్ అయ్యి అందులోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇది ఏబిపిఎస్ స్కీమ్ అంటే. ఓకే, సో ఏఈపిఎస్ అనేది కొంచెం వ్యారీ ఉంటుందన్నమాట దీంతో. ఓకే, సో ఇప్పుడు మనం ఏబిపిఎస్ స్కీమ్ అంటే ఏంటి, ఏఈపిఎస్ స్కీమ్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తున్న టేబుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే మీకు ఏపీబిఎస్కి ఏఈపిఎస్ అంటే ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ యొక్క డిఫరెన్సెస్ క్లియర్గా అర్థమవుతాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ పర్పస్తో స్టార్ట్ చేద్దాం. పర్పస్ అంటే ఏంటి అని, దీని యొక్క పర్పస్, ఏబిపిఎస్ యొక్క పర్పస్ ఏంటంటే డిస్బర్సల్ ఆఫ్ సబ్సిడీస్ ఆర్ గవర్నమెంట్ బెనిఫిట్స్ టు బెనిఫిషరీస్. ఓకే, జస్ట్ డిస్బర్సల్ పర్పస్ అనమాట ఇది, లైక్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఓకే, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ యొక్క పర్పస్ ఏంటి అంటే బ్యాంక్ లెడ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మోడల్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మోడల్ అంటే ఇక్కడ డైరెక్ట్గా బ్యాంకింగ్లో ఏవేవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే లైక్ స్టేట్మెంట్, మినీ స్టేట్మెంట్, అలాగే ఎవరికైనా అమౌంట్ సెండ్ చేయడం, అమౌంట్ రిసీవ్ చేసుకోవడం, సో ఇలాంటివన్నీ కూడా త్రూ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరుగుతాయన్నమాట. ఓకే, ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ అంటే ఇది ఓన్లీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనమాట. అంటే గవర్నమెంట్ నుంచి బెనిఫిషరీస్కి ఈ ఛానల్ ద్వారా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్. ఓకే, సో ఎలా ఇది ఫంక్షన్ అవుతాయంటే ఫెసిలిటేట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు బెనిఫిషరీస్ బ్యాంక్ అకౌంట్. ఓకే, వన్ వే ఆఫ్ ట్రాన్సాక్షన్. ఓకే, అండ్ అలోస్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఫర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అట్ మైక్రో ఏటీఎమ్స్. ఓకే, సో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అనేవి మైక్రో ఏటీఎమ్స్ దగ్గర కూడా ఇవి వర్క్ అయ్యేలా చేస్తాయన్నమాట. ఓకే, సో బెనిఫిషరీ వచ్చేసి ఇంటెండెడ్ బెనిఫిషరీస్ ఆఫ్ గవర్నమెంట్ సబ్సిడీస్ అండ్ బెనిఫిట్స్. ఓకే, సో ఇక్కడ ఆధార్ లింక్డ్ అకౌంట్ హోల్డర్స్ హూ వాంట్ టు పర్ఫామ్ బేసిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. సో బేసిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అడాప్ట్ చేసుకుని ఉంటారనమాట ఆటోమేటిక్గా. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ అనేవి ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఛానల్స్ గవర్నమెంట్ ఫండ్స్ టు ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్స్. ఎవరికైతే ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో సో వాళ్ళకి డైరెక్ట్గా త్రూ ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడతాయి అనమాట. ఇక్కడ మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఓకే, సో అకౌంట్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నామంటే అది ఆటోమేటిక్గా ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంటే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ అకౌంట్లోకి గవర్నమెంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే సిస్టమ్ వచ్చి ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ అనమాట. ఓకే, సో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్స్లోకి అమౌంట్ అనేది గవర్నమెంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంలో అడిషనల్గా ఎనేబుల్స్ క్యాష్ విత్డ్రాల్స్, ఇంటర్ బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకే, అలాగే అథెంటికేషన్ వచ్చి ఆధార్ నెంబర్, ఇక్కడ కూడా ఆధార్ నెంబర్ సేమ్. ఓకే, సో ఇంట్రడ్యూస్డ్ బై ఎన్పిసిఐ. ఓకే, సో ఎన్పిసిఐ ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అంటే 2013లో.
ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ అనేది 2013లో ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది 2011లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ యూజ్ చేస్తుందన్నమాట. ఓకే, ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ని యూజ్ చేసే యూజర్ ఎవరంటే గవర్నమెంట్ అనమాట. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ని ఎవరు యూజ్ చేస్తారంటే సిటిజన్, అంటే మనం కామన్ పీపుల్ అనమాట. ఓకే, సో మనమంతా యూజ్ చేస్తాం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ మన డైలీ ట్రాన్సాక్షన్స్ కోసం. ఓకే, ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ వచ్చి గవర్నమెంట్ యూజ్ చేస్తుంది అనమాట. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ మరియు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ యొక్క స్మాల్ డిఫరెన్స్. ఓకే, ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. కర్టైన్స్ కమ్ డౌన్ ఆన్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022 అట్ వారణాసి. ఓకే, సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి యూపీలో జరుగుతున్నాయి. అలాగే ఇది 3rd ఎడిషన్. ఓకే, సో ఫస్ట్ ఎడిషన్ ఒడిశాలో జరిగింది, సెకండ్ ఎడిషన్ కర్ణాటకలో జరిగింది, 3rd ఎడిషన్ యూపీలో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. అలాగే దీని యొక్క లోగో గురించి కూడా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఇంకా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, వీటి యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట ప్రీవియస్ వీడియోలో. ఓకే, సో ఒకవేళ మీరు ఆ పర్టికులర్ టాపిక్ని కనుక మిస్ అయ్యి ఉంటే ఇక నేను లింక్ ప్రొవైడ్ చేస్తానన్నమాట ఐ బటన్లో. సో మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అక్కడ ఆ వీడియోలోకి వెళ్ళి పర్టికులర్ టాపిక్ని మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎండ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ చూస్తే పంజాబ్ యూనివర్సిటీ వర్ డిక్లేర్ ఓవరాల్ ఛాంపియన్స్. ఓకే, పంజాబ్ యూనివర్సిటీ ఛాంపియన్గా నిలిచిందనమాట. సెకండ్ ప్లేస్లో గురునానక్ దేవ్ యూనివర్సిటీ, 3rd ప్లేస్లో జైన్ యూనివర్సిటీ వచ్చిందనమాట. ఓకే, సో సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో జరిగింది. అప్పుడు జైన్ యూనివర్సిటీ టాప్లో ఉండిందనమాట. ఇప్పుడు 3rd ఎడిషన్లో పంజాబ్ యూనివర్సిటీ ఫ్రమ్ చండీగఢ్, పంజాబ్ యూనివర్సిటీ అనేది టాప్లో నిలిచిందనమాట. ఓకే, విత్ ఓవరాల్ టాలీ ఆఫ్ 26 gold, 17 silver, 26 bronze మెడల్స్. ఓకే, ఇక మనం హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ గురించి క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఓకే, సెంటర్ అగ్రీస్ టు గివ్ 17,144 crore ఫర్ పోలవరం. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు ప్రొవైడ్ 17,144 crore ఆన్ ద వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ యాజ్ అడ్హాక్ అసిస్టెన్స్ ఫర్ టేకింగ్ అప్ పోలవరం ప్రాజెక్ట్ వర్క్. పోలవరం ప్రాజెక్ట్ వర్క్ని రన్ చేయడానికి, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ 17,144 crores రిలీజ్ చేస్తామని చెప్పింది అనమాట. ఓకే, ఇది న్యూస్. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ గురించిన హిస్టరీ అంతా చదువుదాం. ఓకే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అడుగుతుంటారు. పోలవరం ప్రాజెక్ట్ అనగానే మనకి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఉంది కదా 2014. సో ఆ చట్టం ప్రకారం ఏంటంటే 11th షెడ్యూల్. ఓకే, షెడ్యూల్ 11 పార్ట్ 9 సెక్షన్ 90. ఓకే, సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో షెడ్యూల్ 11 పార్ట్ 9 సెక్షన్ 90లో దీని గురించి డిస్కస్ చేశారనమాట. కంప్లీట్గా పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్టుగా భావించడం జరిగిందనమాట. ఓకే, అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అంతటిని కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి మ్యాక్సిమం ఫండ్ రిసోర్సెస్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయన్నమాట. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ అన్ మల్టీ పర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి రివర్ in Andhra Pradesh. It has national project status dam with a storage capacity of 194 TMC and it reservoirs covers parts of Chhattisgarh and Odisha. అంటే బ్యాక్ వాటర్స్ అనేవి ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా స్టేట్ కూడా కవర్ అవుతాయి అనమాట, అక్కడ కూడా టచ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇది ఎక్కడికి దగ్గరగా ఉందంటే రాజమహేంద్రవరం సిటీకి దగ్గరగా ఉందన్నమాట. అంటే సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జ్ ఉంది కదా రాజమండ్రి దగ్గర, సో ఆ బ్రిడ్జ్కి అరౌండ్ 40 kilometers ఉందన్నమాట. ఓకే, అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉందన్నమాట, అరౌండ్ 25 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు అప్డేటెడ్ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి 55,000 అని ఎస్టిమేట్ చేశారనమాట. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే కన్నా సో పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 55,000 crores అనమాట. ఓకే, సో మన బడ్జెట్లో 2023-24 బడ్జెట్లో ఏపీ బడ్జెట్ అనమాట ఇది. సో ఏపీ బడ్జెట్లో
5415 crores అనేవి అలాట్ అయిందనమాట పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి. ఓకే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏపీ బడ్జెట్లో 2023-24 బడ్జెట్లో 5415 crores అనేది అలాట్ అయిందనమాట పోలవరం ప్రాజెక్ట్ మీద. ఓకే, సో పోలవరం హిస్టరీని ఒకసారి మనం చూసామంటే హైలైటెడ్ పాయింట్స్గా నేను ఇక్కడ మెన్షన్ చేశానమాట. సో జూలై 1941లోనే దీనికి కాన్సెప్చువల్ ప్రపోజల్ ప్లాన్ వచ్చిందనమాట. ఓకే, అప్పుడు ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నారనమాట. సో అతనే ఫస్ట్ ప్లాన్ ప్రపోజ్ చేశారనమాట. ఓకే, ఫస్ట్ సర్వే చేసింది కూడా అతనే అనమాట. తర్వాత 1980లో అప్పటి చీఫ్ మినిస్టర్ అయిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన టంగుటూరి అంజయ్య ఫౌండేషన్ స్టోన్ వేశారనమాట పోలవరం ప్రాజెక్ట్కి. ఓకే, దెన్ అగైన్ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూమి పూజ చేశారనమాట. ఈయన భూమి పూజ చేశారు 2004లో. నెక్స్ట్ ఆఫ్టర్ డెకేడ్స్ ఆఫ్ డిలే, ఇన్ని రోజుల తర్వాత రీసెంట్గా 2019లో మళ్ళీ స్టార్ట్ అయ్యాయన్నమాట వర్క్స్. 2014 తర్వాత వర్క్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఓకే, అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. పోలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది. సో ఏపీ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత 2014లో జరిగిన తర్వాత ఖమ్మం డిస్టిక్ ఐడియా ఉంది కదా, తెలంగాణలో ఖమ్మం డిస్టిక్లోని 9 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏపీలోకి యాడ్ చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేసిందన్నమాట యూనియన్ క్యాబినెట్. ఎప్పుడంటే 2014లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. ఆ తర్వాత వర్క్స్ అనేవి రన్ అవుతూ వచ్చాయన్నమాట. అందులోనూ ఈ పోలవరం ప్రాజెక్ట్ వర్క్స్లో ఒకటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వచ్చిందనమాట. అదేంటి అంటే 32,100 క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ అనేది 24 అవర్స్లో వేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది అచీవ్ చేసిన కంపెనీ ఏది అంటే నవయుగ ఇంజనీరింగ్. ఓకే, నవయుగ ఇంజనీరింగ్. సో ఇది పోలవరం గురించిన బ్రీఫ్ హిస్టరీ. వైఎస్ఆర్ యంత్ర సేవ. ఓకే, వైఎస్ఆర్ యంత్ర సేవ. ఒకసారి మీరు ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేశారంటే 7 జూన్ 2022 గుంటూరులో స్టార్ట్ చేశారనమాట ఇది. ఓకే, వైఎస్ఆర్ యంత్ర సేవ అనేది. ఓకే, సో రైతులకి పెట్టుబడి నిర్వహణ ఖర్చులు లేకుండా రెంట్కి ఇస్తారనమాట ఈ పరికరాలు. ఏవి అంటే ట్రాక్టర్లు, అలాగే కంబైన్ హార్వెస్టర్స్. ఓకే, సో ఈ స్కీమ్ కింద టోటల్గా 3,800 ట్రాక్టర్స్ అండ్ 320 కంబైన్ హార్వెస్టర్స్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట మన గవర్నమెంట్. ఓకే, సో ఈ ట్రాక్టర్లు అనేటివి గ్రామస్థాయి కేంద్రాలు, ఓకే, ఆర్బీకేలు ఉన్నాయి కదా, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, అక్కడ గ్రామ స్థాయిలో 3,800 ట్రాక్టర్లని, అలాగే క్లస్టర్ స్థాయిలో 320 కంబైన్ హార్వెస్టర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకే, సో అందులో ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2 యొక్క న్యూస్ అనేది కరెంట్ అప్డేట్ అనమాట. సో ఫేజ్ 2 కింద 2,562 ట్రాక్టర్స్, అలాగే 100 కంబైన్ హార్వెస్టర్స్ అనేటివి టోటల్గా ఎంత కాస్ట్ అవుతున్నాయంటే 362 crores కాస్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇన్ని మెషినరీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకే, ఇది ఎప్పుడు అంటే జూన్ 2nd. ఇంతే కాకుండా 126 crore అనేది సబ్సిడీ కింద ఇస్తున్నారనమాట. ఓకే, సో ఏపీ స్కీమ్ కింద ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వైఎస్ఆర్ యంత్ర సేవ. ఓకే, ఈ పిక్చర్ ఒకటి చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారు. సో దీని యొక్క ఉద్దేశం, గోల్ ఏంటి, రైతులకు వ్యవసాయ సాగు ఖర్చును తగ్గించి నికర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యం అనమాట. సో ఎలా అంటే వీళ్ళు ట్రాక్టర్లు మరియు కంబైన్ హార్వెస్టర్స్ని రెంట్కి ఇస్తారనమాట. ఓకే, గ్రామ స్థాయిలో 3,800 ట్రాక్టర్లు, క్లస్టర్ స్థాయిలో 320 కంబైన్ హార్వెస్టర్లు 2 దశల్లో ఇస్తున్నారనమాట. ఆ 2 దశల్లో 2వ దశ ఇప్పుడు ఇస్తున్నారనమాట. 2,562 ట్రాక్టర్లు, అలాగే 100 కంబైన్ హార్వెస్టర్స్. ఓకే, ఇక మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఇండియా నేపాల్ సైన్ ప్యాక్ట్స్ ఆన్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ పుష్పకమల్ దహాల్, ఇతన్ని ప్రచండ అని కూడా పిలుస్తారనమాట. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్, ఇతను ఒక 4 day విజిట్ చేశారనమాట ఇండియాలో. ఓకే, సో ఇండియాలో 4 day విజిట్ చేసిన సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ మరియు ప్రైమ్ మినిస్టర్ ప్రచండ వీళ్ళిద్దరూ కొన్ని ప్యాక్ట్స్ పైన సైన్ చేయడం జరిగిందనమాట. అందులో ముఖ్యంగా 10,000 megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఇంపోర్ట్ చేసుకుంటాం ఇండియా నుంచి అని చెప్పి ఒక సైన్ చేసుకున్నారు. అలాగే
ట్రాన్స్పోర్ట్ అంటే రామాయణ సర్క్యూట్ మీద కూడా వీళ్ళు డిస్కస్ చేసుకున్నారనమాట. ఓకే, రామాయణ సర్క్యూట్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద 15 థిమాటిక్ సర్క్యూట్స్ అండర్ స్వదేశీ దర్శన్ స్కీమ్. స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద 15 థిమాటిక్ సర్క్యూట్స్ ఉన్నాయన్నమాట. మన ఇండియాలో థిమాటిక్ సర్క్యూట్స్ని పెట్టారనమాట. సో వాటి ద్వారా స్వదేశీ దర్శన్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. అందులో ఒకటి అనమాట రామాయణ సర్క్యూట్ అంటే. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసారంటే రామాయణ సర్క్యూట్ గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. రామాయణ సర్క్యూట్ అనేది ఇక్కడ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా నేపాల్లోని జానక్పూర్ కూడా క్రాస్ అవుతుంది అనమాట. నేపాల్లోని జానక్పూర్ టచ్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ వారణాసి, ప్రయాగ్రాజ్, ఇలా చిత్రకూట్, తర్వాత నాసిక్, హంపి, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఇంత లాంగ్ 18 డేస్ అనమాట. 18 డేస్ 8,000 కిలోమీటర్స్, 600 ప్యాసింజర్స్. సో ఇంతమందిని కవర్ చేసే ఇదొక సర్క్యూట్ అనమాట. ఓకే, యాక్చువల్గా ఇది ఐఆర్సిటీసీ వాళ్ళదనమాట ఇమేజ్, కానీ మనకి ఇక్కడ రామాయణ సర్క్యూట్ని క్లియర్గా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది ఇమేజ్ అనేది. ఓకే, సో ఈ రామాయణ సర్క్యూట్ అనేది ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి భద్రాచలం దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. కవర్ చేసే ప్లేసెస్ వచ్చేసి ఇన్ని ఉన్నాయన్నమాట. ఓకే, సో టోటల్ జర్నీ వచ్చేసి 18 డేస్ పడుతుంది అనమాట దీన్ని కవర్ చేయడానికి త్రూ ఐఆర్సిటీసీ ట్రైన్స్ ద్వారా. ఓకే, సో ఈ రామాయణ సర్క్యూట్లో భాగంగా ట్రైన్ అనేది జానక్పూర్, నేపాల్లో ఉన్న జానక్పూర్ కూడా టచ్ అవుతుంది కాబట్టి సో ఇది రామాయణ సర్క్యూట్ అనేది నేపాల్తో కూడా రిలేట్ అయి ఉందన్నమాట. సో వాటి గురించి కూడా డిస్కషన్స్ అనేటివి జరిగాయి అన్నమాట. ఓకే, మురల్ ఆఫ్ అఖండ్ భారత్ ఇన్ పార్లమెంట్ స్టిర్స్ అప్ రో ఇన్ నేపాల్. ఓకే, సో కుడ్య చిత్రం అంటాం కదా, సో వాల్ పోస్టర్ లైక్. ఓకే, సో వాల్ పెయింటింగ్, వాల్ పోస్టర్ అలా అనమాట కుడ్య చిత్రం. సో ఇది న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాప్ అనేది, ఇది అఖండ భారత్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నారనమాట, అంటే అన్డివైడెడ్ ఇండియా అని చెప్పి. ఓకే, సో ఇందులో ఒక ప్లేస్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే లుంబిని, ఇక్కడ చూడండి లుంబిని అని ఉంది కదా, ఇక్కడ హిందీలో రాశారు కదా లుంబిని అని. ఆ లుంబిని అనే ప్రాంతం వచ్చేసి యాక్చువల్గా నేపాల్లో ఉన్న ప్రాంతం అనమాట. ఓకే, సో ఇలా అఖండ భారత్ లాగా ఇండియా మ్యాప్ని రిప్రజెంట్ చేస్తూ అందులో లుంబిని అనే ప్లేస్ని పెట్టారు. ఇది నేపాల్కి సంబంధించింది కదా అని చెప్పి అక్కడ ఒక డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ఇదే సమయంలో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కూడా మన ఇండియాని విజిట్ చేశారు కదా, కానీ అక్కడ మీడియా, లోకల్ మీడియా ఉంటుంది కదా, ఆ లోకల్ మీడియా అనేది ఇలా చేయడం తప్పు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, యాక్చువల్గా ఇది కాలాపాని డిస్ప్యూట్ అనేది కూడా గుర్తుకు తెస్తుందన్నమాట. నవంబర్ 2019లో ఇండియా పబ్లిష్డ్ ఏ పొలిటికల్ మ్యాప్ షోయింగ్ కాలాపాని రీజియన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. యాక్చువల్గా కాలాపాని రీజియన్ అనేది నేపాల్కి సంబంధించింది, కానీ మన ఇండియా మ్యాప్లో, పొలిటికల్ మ్యాప్లో కాలాపాని రీజియన్ అనేది ఉత్తరాఖండ్కి సంబంధించింది అనమాట. తర్వాత డిస్ప్యూట్ అనేది క్లియర్ అయిపోయింది, దాన్ని తొలగించారనమాట కాలాపాని రీజియన్ అనేది. ఓకే, సో అలాగే ఇది కూడా ఒక డిస్ప్యూట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అక్కడ మీడియా చెప్తోందనమాట. ఓకే, ఇండియా రష్యా జాయింట్ వెంచర్ ఆన్ వందే భారత్ ట్రైన్స్ హిట్స్ హర్డల్. ఓకే, సో వందే భారత్ ట్రైన్స్ యొక్క ఇండియా రష్యా జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవుతుందన్నమాట, అంతే. ఓకే, ఎందుకు అంటే రష్యా పైన మనకు తెలిసిందే శాంక్షన్స్ ఉన్నాయి కదా, సో శాంక్షన్స్ ఉండడం వల్ల రష్యా అనేది ప్రొవైడ్ చేయలేకపోతుంది అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే వందే భారత్ ట్రైన్స్ని డెవలప్ చేయడానికి. ఓకే, సో ఇండియాకి రష్యాకి మధ్య ఉన్న ఆ జాయింట్ వెంచర్ ఏంటంటే 120 వందే భారత్ ట్రైన్స్ అనేటివి సెట్ చేయడం అనమాట. సో అరౌండ్ 30,000 crores. ఓకే, దీనికి గాను TMH ట్రాన్స్మాష్ హోల్డింగ్ అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ రెండు MOU చేసుకున్నాయి అనమాట, జాయింట్ వెంచర్ చేసుకున్నాయి. ఓకే, ఇండియా రష్యా మధ్య 120 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆఫ్ ఎ కాస్ట్ ఓవర్ 30,000 crores. ఇలానే ఇంకా 2 వెంచర్స్ ఉన్నాయన్నమాట వందే భారత్ ట్రైన్స్ మీద, ఇంకా 2 వెంచర్స్ ఉన్నాయన్నమాట. ఆ వెంచర్స్ ఏమంటే ఫ్రెంచ్ రైల్ కంపెనీ ఆల్స్టోమ్. ఓకే, ఆల్స్టోమ్ అనే ఒక కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ అనమాట. 100 అల్యూమినియం బాడీడ్ వందే భారత్ ట్రైన్స్ విత్ స్లీపర్ ఫెసిలిటీ. ఓకే, వందే భారత్ ట్రైన్స్ స్లీపర్ ఫెసిలిటీతో ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఇవి ఎన్ని 100. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ ట్రైన్ వచ్చేసి అరౌండ్ 150 crore పర్ ట్రైన్. ఓకే, సో 150 crore రూపీస్ పర్ ట్రైన్గా ఉంటుందన్నమాట. సో ఇదొక డీల్. అలాగే 80 ట్రైన్స్ అనేటివి టీటాగర్ వ్యాగన్స్ అండ్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BHEL ఈ రెండు కూడా ఒక MOU చేసుకున్నాయి అనమాట. ఓకే, సో టోటల్గా 120, 100, 80
ఓకే. సో 120 వచ్చేసి ఫ్రెంచ్ రైల్ అయిన ఆల్స్టామ్. TMH ఫ్రమ్ రష్యా అండ్ టిటాగర్ అండ్ BHEL, ఈ రెండు కూడా ఇండియాకి సంబంధించినవి అనమాట. ఇవి 80 ట్రైన్స్. ఓకే. సో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా 100 అల్యూమినియం బాడీడ్ వందే భారత్ ట్రైన్స్ అనేవి. వీటి యొక్క స్పీడ్ కూడా పెంచుతున్నారనమాట 200 km/hకి 200 km/hకి పెంచుతున్నారనమాట. ఓకే. ఫ్రెంచ్ రైల్ కంపెనీ ఆల్స్టామ్. ఓకే. ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, ఇది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అనమాట. సో చెన్నైలో ఇలా వందే భారత్ ట్రైన్స్ అనేటివి కన్స్ట్రక్ట్ అవుతూ కనిపిస్తున్నాయి కదా. ఓకే. సో ఇక్కడ ఈ న్యూస్ వచ్చింది కదా, ఈ న్యూస్ని మీరు మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అక్కడ మీరు నోట్ డౌన్ చేసుకుంటారు కదా వందే భారత్ ట్రైన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఇచ్చినాను అనమాట. సో అదే ప్లేస్లో ఆ పర్టికులర్ పేజ్లోనే దీని యొక్క అప్డేట్ కూడా మీరు అక్కడ రాసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట రివిజన్ టైంలో. ఓకే. సో ఇది ఒక్కటే కాదు, ఏదైనా అంశం ఏదైనా టాపిక్ దానికి అప్డేట్ అవసరమవుతుంది ఒక టాపిక్ అన్నప్పుడు దానికి డెడికేటెడ్గా ఒక పేజ్ని ఇవ్వాలన్నమాట. సో ఆ పేజ్ ఏంటంటే త్రూఅవుట్ ఇయర్ మనం ఏదైనా అప్డేట్ వచ్చాయనుకోండి, ఆ అప్డేట్స్ అన్నీ అదే పేజ్లో మీరు మెన్షన్ చేసుకుంటూ వచ్చారంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట రివిజన్ టైంలో. ఓకే. సర్వైవల్ ఈజ్ అట్ స్టేక్ ఫర్ క్రైసిస్ రిడన్ స్టేట్ రన్ వర్సిటీస్. ఓకే. స్టేట్ రన్ వర్సిటీస్ అనేవి నడపడమే కష్టమైపోయింది, ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన నిధులు అందట్లేదు అని చెప్పి స్పాట్లైట్లో హిందూ న్యూస్ పేపర్లో స్పాట్లైట్లో వచ్చిందనమాట మన ఏపీ యూనివర్సిటీస్ గురించి. ఓకే. సో ఇక్కడ ఇమేజ్లో మీకు కనిపిస్తున్న యూనివర్సిటీ ఏది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. ఒకవేళ మీరు ఈ యూనివర్సిటీలో చదివినా లేదా ఈ యూనివర్సిటీని విజిట్ చేసినా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏంటి అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఓకే. తెలుగు యూనివర్సిటీ ఉంది కదా, తెలుగు యూనివర్సిటీ అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఈ రెండు కూడా ఏపీకి మూవ్ అవ్వాలన్నమాట అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. కానీ ఇంతవరకు అవి ఏపీకి మూవ్ అవ్వలేదన్నమాట. తెలుగు యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు కూడా తెలంగాణలోనే రన్ అవుతున్నాయి. కానీ ఆ యూనివర్సిటీలో ఎవరైతే లెక్చరర్స్ కానీ లేదా నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ లేదా ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ కానీ వాటికి అయ్యే ఖర్చు అంతా కూడా ఏపీ స్టేటే భరిస్తుందన్నమాట. ఓకే. సో ఇది టోటల్గా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. అయితే ఇవి తొందరగా షిఫ్ట్ అయిపోవాలి తెలంగాణ నుంచి ఏపీకి అని చెప్పి కూడా అర్జ్ చేస్తున్నారనమాట గవర్నమెంట్ని. ఓకే. సో ఇదే కాకుండా ఈ పర్టికులర్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఈ యూనివర్సిటీస్ గురించి అంటే స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఎక్కడ మెన్షన్ చేశారంటే షెడ్యూల్ 13 సెక్షన్ 75 పార్ట్ 7. ఓకే. షెడ్యూల్ 13 సెక్షన్ 75 పార్ట్ 7లో మెన్షన్ చేశారనమాట స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. సో ఇప్పుడు మన స్టేట్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయంటే అరౌండ్ 30 యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే. రీసెంట్గా ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ఏం చెప్పింది అంటే స్టేట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 37.2 అని చెప్పింది అనమాట, విచ్ ఈజ్ హయ్యర్ దాన్ నేషనల్ యావరేజ్ 27.3, ఇండికేటింగ్ దట్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్టేట్ ప్రిఫర్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలనుకుంటున్న వల్ల స్టేట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 37.2గా ఉంది. ఇది నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీస్ అనేటివి రన్ చేయకుండా పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్, యూనివర్సిటీస్కి తగినన్ని గ్రాంట్స్ని అందజేయాలి గవర్నమెంట్ అని చెప్పి కూడా చెప్తున్నారనమాట ఈ ఆర్టికల్ ద్వారా. ఓకే. సో యాక్చువల్గా ఈ యూనివర్సిటీస్ అనే ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల జరిగిందనమాట. ఎలా అంటే శామ్ పిట్రోడా అనే అతను చైర్మన్ ఆఫ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2005లో ఏర్పడింది. అప్పుడు అక్కడ రికమెండ్ చేశారనమాట. ఆ రికమెండేషన్స్లో మెయిన్గా ఏమున్నాయి అంటే ఈ రికమెండేషన్స్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక యూనివర్సిటీ అట్లీస్ట్ ఉండాలి అని చెప్పి రికమెండ్ చేశారనమాట. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రికమెండేషన్స్ని బేస్గా తీసుకొని స్టేట్ రన్ యూనివర్సిటీస్ అనేటివి డెవలప్ చేశారనమాట చాలా. ఓకే. కానీ ఇప్పుడు ఆ యూనివర్సిటీని రన్ చేయాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది, దానికి తగ్గ నిధులు అవైలబుల్లో లేవన్నమాట. నిధులు కానీ అలాగే లెక్చరర్స్ కూడా అవైలబుల్లో లేరు అని చెప్పి, ప్రొఫెసర్స్ కూడా అవైలబుల్లో లేరని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే.
సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చదువుకోవాలి అన్న విషయాన్ని నేను ఆల్రెడీ ఇక్కడ 4 పాయింట్స్లో మెన్షన్ చేశాను అనమాట. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇవి చదువుకుంటే సరిపోతుంది. యుఈఎఫ్ఏ యూరోపా లీగ్ 2023ని సెవిల్లా ఫ్యాన్స్ క్లబ్ అనేది ఫుట్బాల్ క్లబ్ అనేది గెలుచుకునింది అనమాట. ఓకే, సెవిల్లా ఫుట్బాల్ క్లబ్ అనేది స్పానిష్కి సంబంధించింది, అంటే స్పెయిన్కి సంబంధించింది సెవిల్లా ఫుట్బాల్ క్లబ్. ఇక్కడ మనకు ఐపీఎల్ మ్యాచెస్ ఎలా జరుగుతాయో అక్కడ కూడా కంట్రీ క్లబ్స్ ఉంటాయన్నమాట. అలా స్పెయిన్కి సంబంధించిన సెవిల్లా ఫుట్బాల్ క్లబ్ అనేది యుఈఎఫ్ఏ యూరోపా లీగ్ 2023ని విన్ అయిందనమాట. ఓకే, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్లో ఇంపార్టెంట్. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏం చేసిందంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటికీ కూడా గైడ్లైన్స్ని జారీ చేసిందనమాట. అదేంటి అంటే హెల్త్ స్పాట్స్ అండ్ వార్నింగ్స్ యాంటీ టొబాకో గురించి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి మెన్షన్ చేసిందనమాట. కానీ ఈ వార్నింగ్స్ అనేటివి ఈ సిగరెట్స్, వేపరైజర్స్, వేప్స్ వీటికి సంబంధించి ఈ రూల్లోకి రావన్నమాట. ఈ సిగరెట్లు, వేపరైజర్స్ అలాగే వేప్స్ అనేవి ఈ రూల్ కిందికి రావు అని చెప్పి కూడా మెన్షన్ చేసిందనమాట. అంటే యాక్చువల్గా 2019లో 2019లో ఈ సిగరెట్స్ అనేటివి బ్యాన్ చేశారనమాట ఇండియాలో. ఓకే, ఇంపోర్ట్, మ్యానుఫ్యాక్చర్, సేల్ ఆఫ్ వేప్స్ ఆర్ బ్యాన్ ఇన్ ఇండియా అని చెప్పి 2019లో మెన్షన్ చేశారనమాట. ఓకే, కానీ చైనా నుంచి ఎక్కువగా ఓకే, సో రాంగ్ రూట్లో అంటే సెకండ్ వే ఆఫ్ రూట్లో ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. ఈ సింగిల్ యూజ్ డివైజెస్ అనేవి, ఈ సిగరెట్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెయినర్లో పఫ్ ద మ్యాజిక్ డ్రాగన్ అనే ఒక ఆర్టికల్ ద్వారా ఈ సిగరెట్ గురించి చెప్పారనమాట. ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్ అనమాట. ఈ సిగరెట్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ సిగరెట్ అంటే ఏంటి, వేప్ అంటే ఏంటి, వేపరైజర్ అంటే ఏంటి, ఇదంతా అనమాట. ఓకే, సో ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ సిగరెట్లో మెయిన్గా 3 పార్ట్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటివి అంటే బ్యాటరీ సోర్స్, అలాగే యాటమైజర్ లేదా మైక్రో ప్రాసెసర్. ఓకే, యాటమైజర్ అండ్ cartridge hold juice into vapor or use the inhales. ఓకే, సో జ్యూస్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. జ్యూస్ అంటే వేప్ లేదా వేపర్ని ప్రొవైడ్ చేసే చిన్న లిక్విడ్ ఉంటుందన్నమాట. ఈ లిక్విడ్లో ఏముంటుంది అంటే ప్రోపలిన్ గ్లైకోల్ లేదా గ్లిజరిన్. ఓకే, సో గ్లిజరిన్ ఉంటుందన్నమాట. ప్రోపలిన్ గ్లూకాల్ లేదా గ్లిజరిన్ ఉంటుందన్నమాట. అలాగే నికోటిన్ అనేది ఆప్షనల్. అది నికోటిన్ అనేది ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. ఓకే, సో యూజువల్గా ఒక కార్ట్రిడ్జ్ అంటే ఇది కార్ట్రిడ్జ్ రూపంలో ఉంటుందన్నమాట. లైక్ ఫిల్లింగ్ అనమాట. ఇది రీఫిల్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. సో ఇందులో ఏముంటుంది అంటే బేసిక్గా 3 ఉంటాయన్నమాట. ప్రోపలిన్ గ్లైకాల్ లేదా గ్లిజరిన్, నికోటిన్, ఈ మూడింటిని కాంబినేషన్ వచ్చిన ఈ కార్ట్రిడ్జ్ని ఏమంటారంటే వేప్ అని పిలుస్తారనమాట. వేప్ ఇది మెయిన్ అనమాట ఈ సిగరెట్కి. ఓకే, సో వేప్ అంటే ఏంటంటే ఇది వేపర్ అవుతుంది. ఇది లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. లిక్విడ్ స్టేట్లో ఉండి తర్వాత వేపర్గా మారుతుంది అనమాట. ఎప్పుడైతే యూజర్ దాన్ని ఇన్హేల్ చేస్తారో అప్పుడు అది వేపర్గా మారుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎటువంటి కంబ్యూషన్ మెకానిజం అయితే ఉండదన్నమాట. ఓకే, వెలగడం అనేది ఉండదు దీంట్లో. జస్ట్ ఏంటంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ అలాగే ఆటోమైజర్ ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే హీట్ చేస్తాయి అన్నమాట. హీట్ చేయడం ద్వారా ఏంటంటే ఇక్కడున్న ఈ లిక్విడ్ ఉంది కదా, ఇది వేపర్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. ఓకే, వేపర్ రూపంలో ఇన్హేల్ అవుతాం. వేపర్ రూపంలో ఇన్హేల్ అయిన తర్వాత అది బయట అట్మాస్ఫియర్లో వచ్చేసరికి పొగలాగా బయటకు వస్తుంది అనమాట. ఓకే, సో ఎవరైతే నార్మల్ సిగరెట్లు యూస్ చేస్తున్నారో అక్కడ నికోటిన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఎలక్ట్రానిక్ సిగరెట్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. కానీ ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ అనేది కూడా ఇందులో కూడా నికోటిన్ ఎక్కువ మోతాదులో యూస్ చేస్తున్నారని చెప్పేసి ఇండియాలో పాలసీ మేకర్స్ ఏం చేశారంటే దీన్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మెయిన్ 3 పార్ట్స్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ వచ్చేసి కార్ట్రిడ్జ్ గురించి అడగొచ్చు అనమాట. ఎలక్ట్రానిక్ సిగరెట్లో ఏముంటుంది, అందులో ఉన్న కార్ట్రిడ్జ్లో ఏముంటుంది, వేప్ అంటే ఏంటి, వేపరైజర్ అంటే వేప్ జ్యూస్ అంటే ఏంటి, వేప్ జ్యూస్ అంటే ఏంటి అని అడుగుతారనమాట. సింపుల్గా మీరు ప్రోపలిన్ గ్లైకాల్, గ్లిజరిన్, నికోటిన్ అని ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 3 ఉంటాయన్నమాట. ఓకే, ఈ వేప్ అనే దాంట్లో ఈ 3 ఉంటాయి.
తర్వాత బ్యాటరీ సోర్స్, బ్యాటరీ ఉంటుందన్నమాట. తర్వాత మైక్రో ప్రాసెసర్ని ఆటమైజర్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, యాటమైజర్ అంటే ఏంటి అంటే, సో లార్జ్ యాటమ్ని ఫ్రాగ్మెంట్ చేయడం. లార్జ్ యాటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రాగ్మెంట్స్ చేసి స్మాల్ పార్టికల్స్గా చేయడం అనమాట. ఇక్కడ ఏంటి అంటే లిక్విడ్ని వేపర్గా చేయడం. ఇది యాటమైజర్ యొక్క పని అనమాట. ఇంకా చెప్పాలంటే యాటమైజర్ అనేది ఏ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది అంటే బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది అనమాట. యాటమైజర్ అనేది బెర్నౌలీస్ ప్రిన్సిపల్ మీరు చదువుకొని ఉంటారు కదా. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అంటే ఎప్పుడైతే హై స్పీడ్ హారిజాంటల్ ఎయిర్ పాసెస్ ఓవర్ ఏ వర్టికల్ ట్యూబ్, ఇట్ క్రియేట్స్ లో ప్రెషర్ అండ్ డ్రాస్ ద ఎయిర్ అండ్ లిక్విడ్ ఇన్సైడ్ ద వర్టికల్ ట్యూబ్ అప్వర్డ్. ఓకే, సో దీన్ని ఇమేజ్లో చెప్పాలంటే ఇది రీసెర్చ్ గేట్ వాళ్ళ యొక్క ఇలస్ట్రేషన్ అనమాట. ఓకే, సో ఒక యాటమైజర్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఎప్పుడైతే కంప్రెసర్ ఎయిర్ ఇలా వస్తుంది కదా, కంప్రెసర్ ఎయిర్ అనేది ఆయిల్ రిజర్వాయర్. ఆయిల్ అంటే ఇక్కడ మీరు వేప్ అనుకోండి. ఓకే, సో ఈ వేప్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వేప్ అనేది నాజిల్ గుండా బయట ఏరోసోల్ రూపంలో బయట వస్తుంది అనమాట. అంటే లిక్విడ్ అనేది ఇక్కడ వేపర్ రూపంలో బయట వస్తుంది అనమాట. ఓకే, సో ఇదే సింపుల్గా బెర్నౌలీస్ ప్రిన్సిపల్. ఎప్పుడైతే హై స్పీడ్ హారిజాంటల్ ఎయిర్ అనేది లోపలికి వెళ్తుందో, ఇక్కడ ఆయిల్ రిజర్వాయర్ ఉంది కదా, అక్కడికి వెళ్తుందో అక్కడ ఏంటంటే లో ప్రెషర్ క్రియేట్ అయ్యి అక్కడి నుంచి లిక్విడ్ అనేది బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి ఆ వస్తువు దాని యొక్క ఫిజికల్ స్టేట్ అనేది మారుతుంది అనమాట. లిక్విడ్ రూపంలో నుంచి ఏరోసోల్ రూపంలోకి మారుతుంది. ఓకే, ఇది సింపుల్గా యాటమైజర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకే, యాటమైజర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏది అంటే బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు అనమాట. ఇట్ వర్క్స్ ఆన్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను ఎలక్ట్రానిక్ సిగరెట్ గురించి. ఇప్పుడు మనం నార్మల్ సిగరెట్ మరియు ఎలక్ట్రానిక్ సిగరెట్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అని, లేదా సిమిలారిటీస్ ఏంటి అని మనం చూద్దాం. ఓకే, సో ర్యాండమ్గా నార్మల్ సిగరెట్ మరియు ఈ సిగరెట్ యొక్క డిఫరెన్సెస్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను అనమాట. ఓకే, సో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి అండ్ డస్ నాట్ కంటైన్ టొబాకో ఇందులో ఉండదన్నమాట ఈ సిగరెట్లో. ఓకే, ఈ లిక్విడ్ లేదా వేప్ జ్యూస్ అనేది ఉంటుందన్నమాట ఇందులో. ఓకే, కంబషన్ ద్వారా స్మోక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ వేప్ లేదా హీట్ ద్వారా స్మోక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఎమిట్స్ స్ట్రాంగ్ ఆర్డర్ అండ్ స్మోక్ ద లింగర్స్. ఓకే, ఆర్డర్ అనేది ఎక్కువ, నార్మల్ సిగరెట్ ఎక్కువ స్మెల్ వస్తుంటుంది కదా, అలాగా ఈ సిగరెట్ అనేది స్మెల్ ఎక్కువ రాదనమాట అండ్ తొందరగా ఇది డిసపియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో నార్మల్ సిగరెట్ ద్వారా అయితే మనకి యాష్, తర్వాత సిగరెట్ బడ్స్ అనేటివి రెసిడ్యూల్ అవుతాయి అనమాట. అంటే యాష్ అంటే పొగ ఇది ఉంటుంది కదా, యాష్ అనేది ఉంటుంది. అలాగే సిగరెట్ బడ్స్ కూడా, అంటే వాడి పారేసిన ముక్క అంటారు కదా, అలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. అలాగే ఈ సిగరెట్లో ఇలాంటి ఉండదన్నమాట. యాష్ కానీ సిగరెట్ బడ్స్ కానీ ఉండవన్నమాట. ఓకే, సో ఇందులో ఏముంటాయి మెయిన్గా అంటే నార్మల్ సిగరెట్లో టార్, కార్బన్ మొనాక్సైడ్ అండ్ కార్సినోజెనిక్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇందులో అయితే హార్మ్ఫుల్ కెమికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రొపైలిన్ ఉంటుంది, అలా లేదా గ్లిజరిన్ ఉంటుంది అనమాట. ఓకే, హైలీ అడిక్టివ్ డ్యూ టు నికోటిన్ కాంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది హైలీ అడిక్టివ్ అనమాట నార్మల్ సిగరెట్. ఓకే, నికోటిన్ అనేది ఇక్కడ నికోటిన్ ఫ్రీ ఆప్షన్స్ కూడా ఈ సిగరెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది మేజర్గా డిఫరెన్సెస్ నార్మల్ సిగరెట్కి అండ్ ఈ సిగరెట్కి. ఓకే, సో ఇవనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ మరియు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామ్లో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ని అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయన్నమాట. ఓకే, మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.